లవ్ స్టోరీస్ లో క్యారెక్టర్ తప్ప చైతన్య కనిపించడు. ఇది తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. డిఎస్పీ మ్యూజిక్ సినిమాకి మెయిన్ హీరో. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ. నాగ చైతన్య 2023లో వచ్చిన కస్టడీ మూవీ తర్వాత బాగా గ్యాప్ తీసుకుని తీసిన మూవీ తండేల్. బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ రావడంతో ఈసారి ప్రేమ వంటి హిట్ ఇచ్చిన చందుముండేటి డైరెక్షన్ లో వ్యాన్, లవ్ స్టోరీ వంటి హిట్ ఇచ్చిన సాయి పల్లవి, 100% లవ్ లాంటి హిట్ ఇచ్చిన గీతా ఆర్ట్స్ అండ్ డిఎస్పీ కాంబోలో తెరకెక్కింద ఈ తండేల్ ఫిల్మ్. ఇలా హిట్ కాంబినేషన్స్ అని ఒక దగ్గరికి చేరాయి. కెరీర్ లో ఎక్కువగా అర్బన్ కల్చర్ మూవీసే చేసిన నాగ చైతన్య ఫస్ట్ టైం ఒక రూటెడ్ లవ్ స్టోరీతో వచ్చాడు. మరి ఈ మూవీ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అయిందా లేదా, అక్కినేని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న సినిమా అయిందా లేదా, ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా ప్లాట్ విషయానికి వస్తే, శ్రీకాకుళం సైడ్ చేపలు పట్టుకుని జీవనం సాగించే మత్స్యకారుల కథే ఈ తండేల్. చేపల వేటకెళ్తే కొన్ని నెలలు సముద్రం పైన జీవనం సాగించే రాజు అండ్ జాలాల లైఫ్ లో ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది. అనుకోకుండా వీళ్ళంతా పాకిస్తాన్ వాళ్ళకి దొరుకుతారు. అక్కడి నుంచి అలా బయటకు వచ్చారు. రాజు అండ్ సత్య లవ్ స్టోరీ ఏంటి అనేది మూవీలో చూస్తారు. ఇది మూవీ యొక్క బేసిక్ ప్లాట్. ఇక మూవీ ఎలా ఉంది అంటే, యూనిక్ గా ఉందనైతే చెప్పలేం, బట్ డీసెంట్ లవ్ స్టోరీ, గుడ్ సీన్స్, బెస్ట్ మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్. రూటెడ్ విలేజ్ స్టోరీస్ లో గేమ్ చేంజర్ కాకపోయినా ఖచ్చితంగా పాసిబుల్ లవ్ స్టోరీగా చెప్పొచ్చు. నేను చెప్పిన ప్లాట్ 90s లో వచ్చిన రోజా సినిమాకి దగ్గరగా ఉన్నా కూడా ఆ సినిమాలోనే ఉంటుందన్న ఫీల్ ఎవరికైనా ఉంటే మాత్రం దాన్ని హ్యాపీగా తీసేయచ్చు. ఆ మూవీలో హీరో తన సర్వైవల్ కోసం పోరాడితే, ఈ మూవీలో తండేల్ రాజు తన కోసమే తన వాళ్ళ కోసం పోరాడతాడు. మూవీలో క్యారెక్టర్స్ అన్ని ఉత్తరాంధ్ర బ్యాక్డ్రాప్ లో ఉంటాయి. టాలీవుడ్ లో శ్రీకాకుళం స్లాంగ్ ని యూజ్ చేసుకోవాలంటే అది విక్రించడానికో లేదా కామెడీ సీన్స్ కోసమో వాడతారు. బట్ నాకు గుర్తున్నంత వరకు ఇదే ఫస్ట్ ఫిల్మ్ శ్రీకాకుళం స్లాంగ్ గురించి కూడా గొప్పగా చూపించడం. ఇది కూడా మూవీలో ఫ్రెష్ గా అనిపించిందని చెప్పొచ్చు. బట్ డెఫినెట్లీ ఉప్పిన వైబ్స్ అయితే క్లియర్ గా కనిపిస్తాయి. మెయిన్ ప్లాట్ డిఫరెంట్ అయినా కూడా ఫిషింగ్ అండ్ లవ్ స్టోరీ విత్ డిఎస్పీ మ్యూజిక్. చాలాసార్లు నీకోసం సాంగ్ మ్యూజిక్ బీట్ రిపీట్ అయినా కూడా అది తప్పిస్తే సినిమాలో మ్యూజిక్ పరంగా డిఎస్పీ కుమ్మేశాడని చెప్పొచ్చు. సినిమాకి మెయిన్ హీరో అంటే డిఎస్పీ మ్యూజిక్ అనే చెప్పాలి. అండ్ సెకండ్ ప్లస్ పాయింట్ వచ్చేసి నాగ చైతన్య అండ్ సాయి పల్లవి లవ్ ట్రాక్. నిజంగా ట్రూ లవ్స్ ని చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది. చందుముండేటి సినిమా స్టార్ట్ అయిన కాసేపటికి ఆ ఫీల్ ని తీసుకొస్తాడు. అండ్ దూరంగా ఉండి ప్రేమించుకునే లవర్స్ గా నాగ చైతన్య సాయి పల్లవి కూడా జీవించారని చెప్పొచ్చు. డైలాగులు శ్రీకాకుళం స్లాంగ్ లో ఉండడంతో చాలా మందికి అర్థం అవుతుందా లేదా అనే డౌట్ రావచ్చు. బట్ కొన్ని వర్డ్స్ తప్పితే అర్థం కాని విధంగా అయితే ఏం ఉండదు. ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కూడా మూవీకి వన్ ఆఫ్ ది మెయిన్ ప్లస్ పాయింట్. ఎవరికి వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్స్ లో జీవించారు. ముఖ్యంగా లీడ్ పేర్. సినిమా చూస్తున్నంతసేపు క్యారెక్టర్స్ మాత్రమే గుర్తొస్తాయి. ఫస్ట్ హాఫ్ లో కాస్త స్లోగా స్టార్ట్ అయినా కూడా ఇంటర్వెల్ కు వచ్చేసరికి ఇంట్రెస్టింగ్ గా మారుతుంది ఈ ఫిల్మ్. అండ్ ఆ సీక్వెన్స్ అంతా కూడా ఎంగేజింగ్ గా ఉంటుంది. సెకండ్ హాఫ్ లో జైల్లో పడాల్సిన టైంలో ఒక యాక్షన్ సీన్ కూడా పడుతుంది. అండ్ ఫ్యాన్స్ కి అయితే అది మంచి కిక్కిస్తుందని చెప్పొచ్చు. బట్ క్లైమాక్స్ కు వచ్చేసరికి అన్ని వాటంతటవే సర్దుకోవడం చాలా నార్మల్ గా ఎండ్ అయిపోయిన ఫీల్ అయితే వస్తుంది. సినిమాని యూనిక్ గా నిలబెట్టలేకపోవడానికి ఇది మెయిన్ రీజన్. అండ్ జైలు నుంచి వీళ్ళందరినీ వదిలేసే టైంలో వీళ్ళంతా పెట్టుకునే డిస్కషన్ అండ్ దాన్ని నిలబడి చూస్తూ ఉండే పాకిస్తాన్ ఆఫీసర్స్, ఇదైతే ఇల్లాజికల్ గా అనిపిస్తుంది. ఇది తప్పిస్తే సినిమాలో మైనస్ పెద్దగా అయ్యేమనిపించలేదు. చాలా సీన్స్ లో డిఎస్పీ మ్యూజిక్ సినిమాని నిలబెడితే కెమెరా వర్క్ దాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. కెమెరా తీసుకెళ్లి తుప్పల్లో పెట్టినా కూడా స్క్రీన్ పైన అది బ్యూటిఫుల్ గా కనిపించడం విశేషం. శ్యామ్ దత్ గారికి క్రెడిట్ అయితే ఇవ్వాల్సిందే. టెక్నికల్ గా మూవీ నెక్స్ట్ లెవెల్ లో ఉందని చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ఎడిటింగ్, ఆర్ట్ డిపార్ట్మెంట్ అండ్ సౌండ్ డిపార్ట్మెంట్ అన్నిట్లో కూడా అందరూ తగ్గేదలేదన్నట్టు వర్క్ చేశారు. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ అయితే టాప్ నాచ్. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, సినిమాలో అందరూ కూడా వాళ్ళ క్యారెక్టర్స్ లో జీవించారు. ముఖ్యంగా నాగ చైతన్య అండ్ సాయి పల్లవి. సాయి పల్లవి ఇప్పటికే ఇలాంటి క్యారెక్టర్స్ చాలా చేసింది. లైక్ హీరో ప్రాబ్లం లో ఉన్నప్పుడు తన కాళ్ళపైన తను నిలబడ్డాం ఇప్పటికే చాలా సార్లు చూసాం. బట్ నాగ చైతన్య మాత్రం ఈ క్యారెక్టర్ చేయడం కాస్త ఫ్రెష్ గా అనిపించిందని చెప్పొచ్చు. బేసిక్ గా లవ్ స్టోరీస్ లో క్యారెక్టర్ తప్ప నాగ చైతన్య ఎక్కడా కనిపించాడు. అండ్ ఇక్కడ కూడా అదే రిపీట్ అయింది. నాగ చైతన్య కెరీర్లో ఇది గుర్తుండిపోయే సినిమా అండ్ గుర్తుండిపోయే క్యారెక్టర్. ఇక హీరో మదర్ గా చేసిన ఈమె ఎవరైతే ఉన్నారో ప్రతి సినిమాలో చేసినట్టే సింగిల్ ఎక్స్ప్రెషన్ తో ఈ మూవీలో కూడా బాగా చేశారు. ఈమెకి ఇలాంటి క్యారెక్టర్సే ఇస్తారో లేక ఆమెకు ఒకే ఎక్స్ప్రెషన్ వచ్చో తెలియదు, కానీ ప్రతి సినిమాలో కూడా ఒకే క్యారెక్టర్ లా అనిపిస్తారు. ఇక వైవ హర్ష కూడా సినిమాలో ఉంటాడు. బట్ సరైన సీన్స్ ఒక్కటి కూడా పడనే లేదు. సరైన కామెడీ సీన్ పడుంటే బాగుండేమో అనిపించింది. ఇక పృథ్వీరాజ్ గారు, మహేష్ అండ్ ఇలా రిమైనింగ్ క్యాస్ట్ అంతా కూడా వాళ్ళకిచ్చిన రోల్స్ లో మంచిగానే చేశారు. ఇక ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది చూడొచ్చా లేదా అంటే, మూవీలో ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఉంది అండ్ మ్యూజిక్ బాగుంది. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కోసమైనా మూవీని ఒకసారి ఖచ్చితంగా చూడొచ్చు. వీకెండ్ లో టైం ఉంటే మిస్ కావద్దు. మా రేటింగ్ వచ్చేసి 2.5 out of 5. సో గైస్, దట్ ద రివ్యూ ఆఫ్ ది తండేల్ ఫిల్మ్. మీరు కూడా మూవీ చూస్తుంటే ఎలా అనిపించిందో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.